పెద్దపురం మండలం వాలు తిమ్మాపురం గ్రామంలో పెద్దదేవుడు చెరువులో ఇష్టానుసారంగా మట్టిని తవ్వి అధిక ధరలకు అమ్ముకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బచ్చల రాజు పెద్దపురం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నెంబర్ 134లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులు నిర్వహించకుండా కొందరు వ్యక్తులు పెద్దదేవుడు చెరువులో మట్టిని జేసీబీలను ఉపయోగించి ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని స్థానిక వీఆర్ఓకి ఫిర్యాదు చేసిన తనకు సంబంధం లేని విధంగా వ్యవహరిస్తున్నాడని ఉపాధి హామీ పనులు అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు చేపట్టడం లేదని అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కార్యాలయంలో అందజేసిన వినతి పత్రంలో రాజు పేర్కొన్నారు. ఇది మాధ్యమాలు సరైన వచ్చేసి 134 అండి. ఇది 3 ఎకరాల 40 చెట్లను అన్యాయంగా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తోలుతుంది. ఇంటి పొలాలలో మట్టిని మొక్కబెట్టుకుని వ్యాపారం చేసుకుంటుంది. అక్కడ మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 600 మంది ఆ జీవనోపాధి దొరుకుతుంటే ఆ పట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. విన్నప్పుంటే అధికారుల దగ్గరికి వచ్చి పర్మిషన్ పెట్టుకుని కోరుకుని ఇంటి పునాదులకు అయితే నేను ఎవరికి అందరికీ ఆహ్వానిస్తాం. అది మట్టి పునాదులతోనే ఆ వేసిన మట్టి బొట్లు పోయిగా మిగిలిపోయిన మట్టి కాటుగా పెట్టుకుంటే ఊరిని ఇవ్వచ్చు. ఆ ఇంటి పునాదులకి కూడా కొంచెం సీజోడు అవుతుందని మిషన్లు వాడొద్దని, యంత్రాలు వాడొద్దని, ప్రజలు కొట్టకూడదని మేము